ఎపిసోడ్ చూస్తున్నంత సేపు అబ్బా! ఇంకొంచెం సేపునుంటే బాగుండేదిరా అని అనిపిచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే, చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో. కొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది అంటే వేరే వాళ్ళ గురించి ఇంకొక పక్క నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఆబ్వియస్‌గా ఒక 100 డేస్ హౌస్‌లో ఉండాలి అని చెప్పనంటే వేరే వాళ్ళ గురించి ఆ డిస్కషన్ అనేది ఖచ్చితంగా వస్తది. మరి ఆ డిస్కషన్‌లో కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు వదులుతున్నారు. ఆ పాయింట్స్ ఏంటి? వాళ్ళు ఏం వదులుతున్నారు? దాన్ని మనం ఎలా గ్రాస్ప్ చేసుకొని, అబ్బా! ఇలాంటోళ్ళా వీళ్ళు అని చెప్పనేసి మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంచుకోవాలి? అది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం ఎపిసోడ్ రివ్యూలోకైతే ఎళ్ళిపోవాలి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, చాలామంది కొంతమంది గురించి బ్యాక్ బిచింగ్ చేసేటప్పుడు ప్రాపర్‌గా చేయాలన్నమాట. లైక్ అవును వాళ్ళు ఇలాంటోళ్ళు, వాళ్ళు ఇలాంటోళ్ళు అని చెప్పనేసి జడ్జ్ చేయకూడదు. ఆ సందర్భంలో వాళ్ళు ఇలా ప్రవర్తించారు. దీని పట్ల నీ అభిప్రాయం ఏంటి అని చెప్పనేసి అవతలోడిని అడుగుండాల్సింది. బట్ జడ్జ్ చేసేలాగా మాట్లాడడం నాకైతే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. వర్స్ట్ అనిపించింది. ఎందుకంటే నువ్వెవరు జడ్జ్ చేయడానికి? ఆ పర్టిక్యులర్ సినారియోలో నువ్వు ఆ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో వాళ్ళు ఏం చేశారనే దాని గురించి మాత్రమే మాట్లాడాలి. అంతేగాని దీనివల్ల మొత్తం వీళ్ళ గురించి అభిప్రాయమే మార్చేస్తే అది తప్పు. ఖచ్చితంగా తప్పు. ఇక ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళిపోతే మాత్రం మన ప్రేరణ వాళ్ళ హస్బెండ్‌నయితే తీసుకొచ్చారు. అస్సలు మామూలు మూవ్‌మెంట్స్ అయితే క్రియేట్ చేయలేదు. వాళ్ళకైతే లైఫ్ టైమ్ మూవ్‌మెంట్స్ అనే చెప్పుకోవాలి. రారు అని చెప్పనేసి నిన్న ఎపిసోడ్‌లో ఏదైతే కంటిన్యూ చేసినారో, ప్రోమోలేసినారో అది ఇది ఏసినారు. కాకపోతే మన 'బిగ్ బాస్' గురించి తెలిసిందే గదా! లాస్ట్‌లో ఏదైనా ట్విస్టులు ప్లాన్ చేద్దాము అని చెప్పనేసి ఇలా అయితే ప్లాన్ చేశారు. బట్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎవరైతే 'బిగ్ బాస్' చూస్తున్నారో లాస్ట్ కొన్ని సీజన్స్ నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఇటువంటి సందర్భాల్లో మాత్రం 'బిగ్ బాస్' ఆట ఆడడు అని చెప్పనేసి ఖచ్చితంగా పంపిస్తారు. జస్ట్ ఏదో కొన్ని ట్విస్టులు పెడదామని చెప్పనేసి ఇలా ప్లాన్ చేస్తున్నారని చెప్పనేసి. ఇది ఎలా ఉందంటే అందరికీ తెలిసినట్లే మన 'ఊపిరి' సినిమాలో మన నాగార్జున సారు సర్ప్రైజ్ అని చెప్పగానే యాహ్! నేను సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాను అని చెప్పనేసి అంటారు కదా! అలా అనిపించింది నాకైతే. ఏదో పెద్ద ట్విస్ట్ ఇస్తున్నట్టు బీభత్సంగా ఓవర్ యాక్షన్ చేసి అందరిని ఇంట్లోకి పంపించేశారు. అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేసుకున్నారు. ఇక్కడ కుకింగ్ టైమ్ గురించి కూడా ఇష్యూస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రేరణ మెగా చీఫ్‌గా ఎలా చేసిందో మీరైతే కామెంట్‌లో అయితే తెలపండి. నా దృష్టిలో మాత్రం టూ మచ్ స్ట్రిక్ట్ అనిపించింది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ రియాలిటీ షోలోకొచ్చి ఏదో స్కూల్ మాస్టర్ హాస్టల్‌లో వార్డెన్‌లు ఉంటారు కదా! అలా ప్రవర్తించినట్లు అనిపించింది. మొత్తం ఆమె చేతిలో పవర్స్ ఉండేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉడకాడించేసి మన పిల్లకాయల్ని మామూలుగా అయితే ఉడకాడించలేదు. ప్రతి ఒక్కరు ఏందిరా నాయన ఎన్ని రోజులురా ఈమె టార్చర్ భరించాలి అని చెప్పనేటట్లుగా ఫీల్ అయ్యారు. ఇంకొంచెం ఫ్రీడమ్ ఇచ్చి పర్టిక్యులర్‌గా ఫుడ్ విషయంలో కొంచెం పర్లేదులే ఇది తిను, అది తిను అని చెప్పనేసి ఇంకొంచెం ఫ్రీడమ్ ఇచ్చునుంటే బాగుండేదేమో అని అనిపించింది. అలాంటివి కొన్ని అలా వదిలేసి ఫ్రీగా ఉంటే బాగుండేది. ఏదైనా ఎక్స్‌ట్రా వర్క్ ఉంటే సరే తర్వాత రోజు చెయ్యి కానీ కంప్లీట్ చెయ్యి అని చెప్పనేసి చెప్పుంటే బాగుండేది. ప్రతి ఒక్కసారి అక్కడుంది, ఇక్కడుంది, అక్కడుంది, అక్కడుంది మొత్తం నేనే చెయ్యి, నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇప్పుడే చెయ్యి, ఇప్పుడే చెయ్యి అని చెప్పనేసి టూ మచ్ ఫోర్స్ చేసినట్లు అనిపించింది. ఇక వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ గారి గురించి మాట్లాడితే ఆయనైతే ప్రాపర్‌గా అంటే అసల ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రాపర్‌గా ఏదైతే ఇన్సైట్స్ ఇవ్వాలో అదంతా ఇచ్చినట్లయితే నాకనిపించింది. ఇంకొంచెం ఈమె మాటలు మాట్లాడేస్తది. మాటలు వదిలేస్తూ ఉంటది. ఆ మాటలు వదిలేసేటప్పుడు అది కొంచెం చూసుకో. కొంతమందిని ఇలా ఇబ్బందికరంగా మాట్లాడొద్దు అని చెప్పనేసి చెప్పునుంటే ఇంకా బాగుండేదని అనిపించింది. కానీ ఒక పాయింట్ నాకు బాగా నచ్చిందేంటంటే, ఆయన వచ్చి అందరిని పలకరించే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే తనకి సజెషన్స్ ఇచ్చేటప్పుడు ఒక సజెషన్ అయితే ఇచ్చారు. నువ్వైతే ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని డ్రాగ్ చేయకు. దానివల్ల కొంచెం నెగటివిటీ వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు ప్రేరణకి పాజిటివిటీ ఎంతుందో నెగటివిటీ గూడా కొంచెం ఆ రేంజ్‌కి రీచ్ అయ్యేటట్లుగానే అనిపిస్తుంది. చాలామంది యాంటీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎవరైతే లైక్ నెగెటివ్‌గా పోర్ట్రే అవుతది. ప్రతి ఒక్క దానికి విసిగిస్తది. ప్రతి ఒక్కసారి ఇబ్బంది పెడతది అని చెప్పనేసి ఆ నెగెటివ్ పోర్ట్రేయల్ అనేది గూడా ఇప్పుడు ప్రేరణ మీద అనేది ఉంది. దానికే మన శ్రీపాద్ ఎవరైతే వచ్చారో ఆయన క్లియర్ కట్‌గా చెప్పారు. నువ్వు గొడవల్ని డ్రాగ్ చేయొద్దు. డ్రాగ్ చేయడం వల్ల కొంచెం నెగటివిటీ పెరిగే అవకాశం అయితే ఉంటది. నెక్స్ట్ మన రోహిణి అండ్ టేస్టీ తేజ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ డెసిషన్స్ సిమిలర్ ఉన్నాయి. అవినాషు, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురు ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ డెసిషన్స్ సిమిలర్‌గా ఉన్నాయి. ఆబ్వియస్‌గా మనం ఒక
రూమ్‌లో ఉంటే మనం ఫ్రెండ్‌షిప్ అనేది స్ట్రాంగ్ అయిందనుకోండి, మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అని చెప్పనేసి ప్రతి ఒక్కరి డెసిషన్ అడిగి తెలుసుకొని ముందుకెళ్ళడం అయితే సాగిస్తాం. సో, అలానే ఇప్పుడు వీళ్ళు ఒకే రూమ్‌లో ఉంటున్నారు. దాంతో పాటు ఎప్పటినుంచో పరిచయస్తులు చాలా రియాలిటీ షోస్‌లో వాళ్ళైతే పార్టిసిపేట్ చేశారు. సో, ఇప్పుడు ఇంత పెద్ద రియాలిటీ షోలోకొచ్చిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. నాకైతే ఎక్కడ వాళ్ళు నామినేషన్స్ టైంలో మాట్లాడుకొని వీళ్ళకినేద్దాం, వాళ్ళకేద్దాం అని చెప్పనేసి ఎక్కడా ఏస్తున్నట్టు నాకైతే అనిపించలేదు. వేరాజ్ మిగతా కొంతమందిని చూసుకుంటే, మన 'పృథ్వీ' గాని, 'విష్ణుప్రియ', 'యష్మి' వీళ్ళందరూ నామినేషన్స్ టైంలో కొంచెం మాట్లాడుకొనేస్తున్నారు. వాళ్ళకేద్దాం, వీళ్ళకేద్దాం అని చెప్పనేసి. 'పృథ్వీ' వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా ఆమె కూడా సేమ్ ఇలాంటి సజెషన్సే ఇచ్చింది. నామినేషన్స్ అప్పుడు సింగిల్‌గా వేయండి అది ఇది అని చెప్పనేసి. సో, ఇక 'శ్రీపాద్' గారు ఎళ్ళిపోయిన తర్వాత మెగా చీఫ్ టాస్క్ కూడా పనిలో పనని పెట్టేశారు. సో, ఈ మెగా చీఫ్ టాస్క్ ఇంత సింపుల్‌గా అయిపోయిందా అని చెప్పనేసంటే ఆబ్వియస్‌గా, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అప్పుడు టైం ఉండదు కాబట్టి ఇంకా చాలా వీక్స్ అయితే చాలా సీజన్స్‌లో మెగా చీఫ్ టాస్క్ కూడా పెట్టకుండా ఫ్యామిలీ వీక్‌తోనే ముగించేశారు. అంత బాగా హిట్ అయ్యేది ఫ్యామిలీ వీకు. ఈ సీజన్ నాకెందుకో మరి ఆ రేంజ్‌లో మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకున్నారు అని చెప్పనేసి అయితే నాకైతే అనిపించలేదు. బట్ కొన్ని సందర్భాల్లో చాలా బావుండింది చూసేదానికి. రిఫ్రెషింగ్‌గా, ఇంకోటి ఎంగేజింగ్‌గా, ఇంకా హ్యాపీ ఏదో మనసులో తెలియని ఆనందం అలా చాలా రోజుల తర్వాత మన పేరెంట్స్‌ని చూస్తే మనకెలా ఫీలింగ్ ఉంటదో, సో, ఆ ఫీలింగ్స్ అన్నీ, ఆ ఎమోషన్స్ అన్నీ క్లియర్ కట్‌గా చూపించినట్లయితే అనిపించింది. మరి మిగతా కొన్ని సీజన్స్‌లో నాకు సీజన్ 4లో నాకు ఫ్యామిలీ వీక్ చాలా ఇష్టం. దాంతో పాటు సీజన్ 7లో కూడా ఫ్యామిలీ వీక్ సూపర్‌గా హిట్ అయింది. సో, అలాంటి సీజన్స్‌లో అంత ఎమోషన్స్ పోర్ట్రే అయిందా, అంత టీఆర్‌పీ వచ్చేలాగా ఈ ఎపిసోడ్ ఉందా, ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం జరిగిందా అని చెప్పనంటే, ఆ లెవెల్‌లో జరగకపోయినా కూడా జస్ట్ ఈ పర్టిక్యులర్ సీజన్‌లో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీ వీక్ కొంచెం టీఆర్‌పీని పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. సో, ఇక మెగా చీఫ్ టాస్క్ పెట్టిన తర్వాత చాలా సింపుల్ టాస్క్ పెట్టారు. తాళ్ళిప్పాలి అని చెప్పనేసి. సో, ఆబ్వియస్‌గా ఎవరైతే విలేజ్ నుంచి కొంతమంది వచ్చునుంటారో, సో, లేదంటే విలేజ్ అయినా కానీ, టౌన్ అయినా కానీ కొంచెం రా అండ్ రస్టిక్‌గా, అంటే మరీ సాఫ్ట్‌గా ఉండకుండా మనుషులు ఇట్లా పనులు ఏదైతే ఎక్కువ చేస్తా ఉంటారో ఇంట్లో పనులు, సో, వాళ్ళందరికీ తాళ్ళిప్పడం అనేది చాలా ఈజీ. అంటే ముళ్ళిప్పాలి అని చెప్పనేసి. సో, దాంట్లో మన అవినాష్ అయితే ఆరితేరినట్టున్నాడు అసల. టక 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 చేసేసి మొత్తం మెగా చీఫ్ టాస్క్‌లో నేనే ఫస్ట్ అని చెప్పనేసి ప్రూవ్ చేసుకొని మరోసారి అయితే మెగా చీఫ్ అయితే అయిపోయారు. మేబీ సెకండ్ టైమ్ మెగా చీఫ్ అవ్వడం ఈ సీజన్‌లో ఎవరు అవ్వలేదు కాబట్టి ఫస్ట్ టైమ్ మన అవినాషే. కాకపోతే ఓటింగ్ ప్రకారం చూస్తే అవినాష్ ఇంకా డౌన్‌లోనే ఉన్నారు. మరి చూద్దాం రేపటి ఎపిసోడ్ షూట్ అయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. సో, ఇక మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'టేస్టీ తేజ' వాళ్ళ మదర్‌నైతే తీసుకొచ్చేసారు. అసల ఈ పర్టిక్యులర్ మూమెంట్‌లో మాట్లాడడేమో, ఏడుస్తూనే ఉంటాడేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఆ ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకొని ప్రాపర్‌గా అయితే మాట్లాడాడు. ఇంకా చెప్పాడు ఆయన ఫీలింగ్స్‌ని, 'బిగ్ బాస్' మీద ఉండే ఆయన ప్రేమని ప్రతి ఒక్కటి బాగా చూపించుకున్నారు. సో, 'బిగ్ బాస్' తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి నాకు అని చెప్పనేసి. చాలామంది పెద్ద పెద్ద 'బిగ్ బాస్' విజయాలు సాధించి బయట ఫ్యాన్ బేస్ పెంచుకున్నోళ్ళు కూడా 'బిగ్ బాస్' తర్వాత అంతగా ఎక్కువ సాధించలేకపోయారు చాలామంది. బట్ 'టేస్టీ తేజకి' ఏదో నక్కతోక తొక్కినట్లు చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయని చెప్పనేసి ఆయనే చెప్పుకున్నారు. సో, మేబీ చూద్దాం, లైక్ ఇంకా ఈ 'బిగ్ బాస్' సీజన్ అయిన తర్వాత ఇంకా ఎంత పైకెళ్తారో మనకు తెలిసిద్ది. కాకపోతే వచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఇంట్లా లైక్ 'బిగ్ బాస్' హౌస్‌లో వాళ్ళ మదర్‌ని తీసుకురావాలి అని చెప్పనేసి అంతగా ఆశపడ్డారు అని చెప్పనేసంటే, ఇది లైఫ్ టైమ్ మూమెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. సో, ఒక ఇంత పెద్ద రియాలిటీ షోలో అంటే ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులే. సో, ఇన్ని మంది లక్షల మంది చూస్తున్నప్పుడు, అరే! మా అమ్మ ఆ రోజు హౌస్‌లోకొచ్చింది. ఇంతమంది లక్షల మంది చూసార్రా అని చెప్పనేసి ఎప్పుడైనా ఇంక జీవితంలో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఆయనకు ఒక 1,00,000 మంది ఓట్లేసారని చెప్పానంటే మీరే ఆలోచించుకోవచ్చు. ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. లైఫ్ టైమ్ మూమెంట్స్. సో, అందుకని ఆయన పట్టుబట్టి ఖచ్చితంగా వాళ్ళ మదర్‌ని లోపలికి తీసుకురావాలి అని చెప్పనేసి ఎక్స్‌పెక్ట్ చేసి, ఆ మాత్రం పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈరోజు హౌస్‌లో ఉండి వాళ్ళ మదర్‌ని అయితే తీసుకొచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఎనీవేస్ అందరికీ రాదు కదా అటువంటి అవకాశం. సో, మాక్సిమం వచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ డిస్కషన్స్ గురించి మాట్లాడితే మనం కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, ప్రేరణ మాటలు వదిలేస్తుంది. సో, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు గూడా
వాళ్ళ దగ్గర ఉండేది వీళ్ళ దగ్గర ఉండేది వాళ్ళ దగ్గర అంతగా చెప్పకపోయినా ఒకరి గురించి జడ్జ్ చేసేటట్లు మాట్లాడుతుంది ప్రతిసారి. ఎందుకు ఈమె ఇలా మాట్లాడుతుంది అని చెప్పనేసి నాకైతే కొంచెం నెగెటివ్ ఫీలింగే వస్తుంది ప్రేరణ మీద. ఆబ్వియస్‌గా మనిషి పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మాట పరంగా ఉంది. మనం తెలుసుకోవాల్సిందేంటంటే మాటే చాలా ముఖ్యం. మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము అని చెప్పనేది దాన్ని బట్టి ఒక మనిషి క్యారెక్టర్ అనేది డిసైడ్ చేస్తారు చాలామంది. సో, అప్పుడు మాట్లాడేటప్పుడు ఒకరి గురించి ఏదైనా చెప్పాలంటే ఆ సందర్భాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళ గురించి చెప్పాలి తప్ప, ఆ మనిషి ఇలాంటోడేరా అని చెప్పనేసి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరో వేరే వాళ్ళ దగ్గర ఇంకొకరి గురించి మాట్లాడడం చాలా తప్పు. అది మార్చుకుంటే ఇంకా టాప్ 5లోకి వచ్చే అవకాశం ఇంకా మెరుగవుతది అని చెప్పనేసి నేనైతే అనుకుంటున్నాను. సో, ఇక నైట్ డిస్కషన్స్ తెలిసింది కదా! గుసగుసలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, ఈ నామినేషన్స్‌లో నుంచి మీరెవరికి ఓటేసారో కామెంట్‌లో తెలపండి. మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.